ఎవరు కూడా మర్చిపోలేని క్యారెక్టర్ అనమాట ఉదయ్ కిరణ్ గారిది. మన ఉదయ్ కిరణ్ గారి సిస్టర్ ఈరోజు మనతో పాటు ఉన్నారు, శ్రీదేవి గారు. ఇప్పుడే మీ ఆఫీస్కి వస్తుంటే నాకు కనిపించింది గుడి ఆపోజిట్ స్ట్రీట్లో ఉదయ్ పోస్టర్ ఒకటి. చాలా అసలు అప్పటి ఫీల్ తెప్పించేశారు. ఒక మిమ్మల్ని మాత్రం అలరించడం కాకుండా మొత్తం యావత్ అన్ని తెలుగు రాష్ట్రాలన్నీ అందరిని కూడా అదే అలరించాడు, అందరి మనసుల్లో దూసుకుపోయాడు. చిరంజీవి గారు డాక్టర్తో మ్యారేజ్ అయితే కనుక ఉదయ్ పొజిషన్ అనేది వేరే లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇప్పుడు ఒక మెగా ఫ్యామిలీకి సంబంధించి తను ఒక స్టార్ లెవెల్లో ఉండేవాడు. తను కూడా మరి అది ఎందుకని అలా అలా అయిపోయింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. రైట్, రిలీజ్ అనే సినిమాలు ఇప్పుడు ఏవైతే సూపర్ హిట్ సినిమాస్ అయితే ఉన్నాయో అవన్నిటిని కూడా ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా చాలామంది యాక్టర్స్ని కానీ వారు చేసిన మంచి మంచి సినిమాలు అన్నిటిని కూడా ఈరోజు మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్కు కూడా వాళ్ళందరినీ కూడా మళ్ళీ పరిచయం చేసి వాళ్ళందరినీ గుర్తించుకునే విషయంలో అయితే మాత్రం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అంటే దాదాపు నిన్న అయితే మాత్రం రిలీజ్ అనేది సినిమా అవ్వడం జరిగింది. అది వచ్చేటప్పటికి నువ్వు నేననే సినిమా, అది కూడా మన ఉదయ్ కిరణ్ గారిది. ఉదయ్ కిరణ్ గారు వచ్చేటప్పటికి మనకి ఎంత అంటే ఎంత ఆత్మీయమైన, ఎంత ఆత్ముడు అనేది మనందరికీ తెలుసు. చాలామంది ఇప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోలేని క్యారెక్టర్ అనమాట ఉదయ్ కిరణ్ గారిది. చాలా ఇన్నోసెంట్గా ఉండి చాలామంది ప్రేమని, అభిమానాన్ని అయితే మాత్రం ఆయన దోచుకోవడం జరిగింది. చాలామంది డైరెక్టర్స్కి కానీ, కో యాక్టర్స్ కానీ వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా ఇష్టమైన యాక్టర్ అనమాట. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో మనిషిగా తను ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ కూడా వారి గురించి చెప్పుకోవడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనతో పాటు మన ఉదయ్ కిరణ్ గారి సిస్టర్ ఈరోజు మనతో పాటు ఉన్నారు, శ్రీదేవి గారు. ఆమెతో మాట్లాడి ఆ సినిమా చూసిన తర్వాత ఆ అనుభవం ఎట్లా ఉందో, అప్పుడు చూసిన తర్వాత ఇప్పుడు చూసిన తర్వాత ఏ విధంగా ఉన్నదనే అంశం మీద ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి శ్రీదేవి గారు ఉన్నారు. మేడం, నమస్తే మేడం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మేడం. మై ప్లెజర్. జనరల్గా వచ్చేటప్పటికి ఎవరినైనా ఎవరి గురించి అయినా అడగాలి అని చెప్పని అనుకుంటే వాళ్ళ గురించి బాగా తెలుసుకొని ఎలా అడగాలి ఏంటని చెప్పని అడగాలి. కానీ ఇక్కడ ఉదయ్ కిరణ్ గారు సిస్టర్ మీతో మాట్లాడాలంటే లిటరలీ చెప్పాలంటే ఉదయ్ గారిని నా ముందుగా కూర్చొని మాట్లాడుతున్నట్టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సినిమాస్లో ఇప్పుడు ఉదయ్ గారు స్టార్ట్ చేసిన జర్నీలో దాదాపు 2000లో జర్నీ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటికి 25 ఇయర్స్, దాదాపు 25 ఇయర్స్ వరకు వచ్చేసారు. ఇప్పటికీ కూడా ఎవ్వరు కూడా మర్చిపోలేదు మేడం, ఎవ్వరు మర్చిపోలేదు. ఇప్పటికీ వాళ్ళందరిలో కూడా పలానా సినిమా చెప్పాలన్నా, లేదా పలానా మెలోడీ సాంగ్ చెప్పాలన్నా, పలానా లవ్ స్టోరీ గురించి చెప్పాలన్నా, లవ్ సాంగ్స్ గురించి మాట్లాడాలన్నా, దేని గురించి మాట్లాడాలన్నా ఉదయ్ కిరణ్ గారి టాపిక్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అటువంటి ప్రశంస అందుకున్న వ్యక్తి. చాలా గ్రేట్గా ఉంది మేడం ఈరోజు మీతో మాట్లాడడానికి. నాకు కూడా చాలా అంటే నాకు తెలిసి ఉదయ్ కిరణ్ గారి సినిమా అనేటప్పటికీ నేను స్కూల్ ఏజ్ ఉండేవాడిని. అప్పుడు నాకు తెలిసి ఆ స్కూల్ ఏజ్లో ఎక్కడైనా పోస్టర్స్ చూసినప్పుడు కానీ అవి చూసినప్పుడు అప్పుడు జనరల్గా ఒకనొక టైంలో వాళ్ళు ఒక లెజెండరీ యాక్టర్స్ అయిపోయారు. అప్పుడు ఆ పోస్టర్స్ చూసినప్పుడు నాకు చాలా మంచి ఇదిగా అనిపించేది. ఉదయ్ కిరణ్ సినిమా అని చెప్పని, ఇట్లా సో సినిమా అని చెప్పని. ఈరోజు అదే సిచ్యువేషన్ ఈరోజు మార్నింగ్ కూడా నేను ఫేస్ చేశాను మేడం. సేమ్ అదే ఫీలింగ్ని కూడా ఫేస్ చేశాను. ఎందుకంటే నేను ఈ ఆఫీస్కి వస్తున్నప్పుడు ఆ పోస్టర్స్ గోడ మీద కనిపించినప్పుడు నిజంగా అసలు ఎంత ఫీల్ అనిపించిందంటే అది నేను యాంగ్జైటీ అయిపోతున్నాను మేడం ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఫీలింగ్. ఇప్పుడే మీ ఆఫీస్కి వస్తుంటే నాకు కనిపించింది గుడి ఆపోజిట్ స్ట్రీట్లో పోస్టర్ ఒకటి. చాలా అసలు అప్పటి ఫీల్ తెప్పించేశారు. ఇట్స్ సో నైస్ టు సీ ఉదయ్ పోస్టర్స్. నిన్న కూడా కనిపించాయి. రియలీ rolled back to that, and it was great feeling. Just now even I was thinking the same when I saw that poster just now. నిజంగా నేను కూడా లిటరల్ చెప్పాలంటే అదే ఫీల్లో ఉండడం జరుగుతుంది. అది ఒక నిజంగా అంటే ఒక ఫ్యామిలీ బాండింగ్ ఆడియన్స్కి కూడా ఒక అన్న
ఒక తమ్ముడు, బ్రదర్ లైక్ ఇట్లా ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉండిపోయి ప్రతి ఒక్కరు కూడా లిటరల్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా ఒక నా అన్న గురించి మాట్లాడుతున్న అంత ఫీలింగ్ కూడా ఇప్పుడు నాకు కలుగుతుంది మేడం అది. సో నైస్ టు హియర్. సీరియస్గా అటువంటి రిలేషన్ ఉండేది మేడం ఆడియన్స్తో కానీ పబ్లిక్తో కానీ. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేరని చెప్పని అనుకుంటే కదా, అది చరిత్ర ఎప్పుడు మర్చిపోదు మేడం. ఎవరిని కూడా చరిత్ర ఎప్పుడు మర్చిపోదు. వారు చేసిన మంచి పనులు కానీ లేదంటే వాళ్ళు చూపించిన ప్రేమను కానీ ఎప్పుడు కూడా చరిత్ర మర్చిపోదు. అది ఇప్పటికీ కూడా అలా ఉందంటే మేము కూడా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. రైట్ మేడం, ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? మీరు దాదాపు మీరు అదర్ స్టేట్స్లో అదర్ కంట్రీస్లో ఉండడం జరుగుతుంది, కానీ రిలీజ్ అని చెప్పని సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తుంటుంటే చూడడానికి ప్రత్యేకంగా వచ్చారని చెప్పన్న విషయం కూడా మాకు తెలిసింది. ఎందుకని మేడం? నాకు అసలు మళ్ళీ ఉదయ్ని పెద్ద స్క్రీన్లో చూడగలుగుతున్నానంటే ఇంకా అంతకన్నా ఆనందమైనది ఐ హ్యావ్ నో అదర్ explanation to say why I have come. I'm seeing him on a big screen once again, and మీరు అన్నట్టు సిటీలో పోస్టర్స్ కనిపించడము, I am reliving those beautiful moments అండి. So at least one show I wanted to see him in the on the full screen. దానికోసమని ఐ మేడ్ ఇట్ హ్యాపన్. అండ్ మా అమ్మాయి అసలు మా అమ్మాయి చిన్నదనమాట అప్పుడంతా, సో దానికి పెద్ద స్క్రీన్లో చూడడం కూడా గుర్తులేదు మా అమ్మ మూవీస్. అండ్ అదే ఎస్టర్డే షీ ఆల్సో జాయిన్ మీ. అండ్ అసలు తను నువ్వు నేను రిలీజ్ అయినప్పుడు మా అమ్మాయి అప్పుడే పుట్టింది. 3వ రోజు మా అమ్మాయికి జస్ట్ 3rd డే అనమాట ఆ మూవీ రిలీజ్ అయిన రోజు. సో తను అసలు షీ వాజ్ స్పీచ్లెస్ ఎస్టర్డే అసలు ఆ రియాక్షన్ చూసి. అసలు నిన్న థియేటర్లో మటుకు అనిర్వచనీయమైన, ఐ డోంట్ నో తెలుగు అంత క్లియర్గా, అనిర్వచనీయమైన ఎక్స్పీరియన్స్ అండి నాకు. ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్. ఐ రియలీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దాట్ హ్యూజ్ రెస్పాన్స్. అండ్ అక్కడ ఉన్న అందరిలో ఆ అభిమానం కనిపిస్తుంది. I can feel it. Each scene, the way they are receiving, Uday screen మీద కనిపించిన ప్రతి సీన్కి వాళ్ళ రియాక్షన్, ఐ వాస్ రియలీ ఎక్కడికి వెళ్ళిపోలేదు, మనలోనే ఉన్నాడు. రియల్లీ అదే ఐ ఫెల్ట్ హీఈస్ వెరీ మచ్ అలైవ్, క్వైట్ ఎమోషనల్ ఫర్ మీ. అలా ఎలా ఉండిందంటే నాకు ఆ 2.5 hours ఐ వాజ్ ఇన్ అ డ్రీమ్. ఏదో నాకు ఉదయ్ ఇక్కడే ఉన్నాడు, బికాస్ ద థియేటర్ గేవ్ మీ దట్ ఫీల్. అంటే ఒక యాక్టర్ మన మధ్య లేకపోయినా 10 ఏళ్ళు అయిపోయినా కూడా ద వే దే వర్ రిసీవింగ్ అభిమానం, అలాగే అదే అభిమానం ఎంత బ్యూటిఫుల్గా ఉండిందంటే నాకు ద ఫీలింగ్. సో దే మేడ్ మీ ఫర్గెట్ ద రియాలిటీ. ఐ వాజ్ ఎంజాయింగ్ థరోలీ. లాస్ట్ సీన్ వచ్చేటప్పటికి ఇంకప్పుడు ఐ రియలైజ్డ్ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద రియల్ వరల్డ్, ఈజ్ నో మోర్ అన్నది. అప్పుడు ఇంకా ఇట్ వాస్ క్వైట్ టఫ్ ఫర్ మీ ద లాస్ట్ సీన్ దగ్గర. బట్ మై హార్ట్ ఫెల్ గ్రాటిట్యూడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ మేడ్ దట్ హ్యాపెన్. హీస్ అలైవ్, హీస్ అమాంగ్ అస్ అన్న ఒక ఫీల్ మటుకు అభిమానం చూపించే విధానం కానీ ఎవ్రీ వన్, ఇట్స్ అమేజింగ్ అండి. అంటే జనరల్గా ఉదయ్ కిరణ్ గారు అంటే ఆయన మూవీస్ చూసేటప్పుడు చాలామంది అప్పుడున్న లవ్ స్టోరీస్ని బేస్ చేసి అప్పుడున్న లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, అమ్మాయి లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, అబ్బాయి లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అని చెప్పని ఒక వరల్డ్లో, ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వాళ్ళు తీసుకెళ్ళి ఆ జోనర్ అనేది చాలా మంచిగా ప్యూర్గా ఉంటుంది. అయితే అలా ఉన్న ఉదయ్ గారు బయట ఎలా ఉండేవారు? సినిమాలో అలా ఉండేవారు, బయట ఎలా ఉండేవారు? He's almost the same. మీరు చూసిన క్యారెక్టర్స్, ఈజ్ అ వెరీ ఇమోషనల్, వెరీ సెన్సిటివ్ గై అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. లైక్ అసలు అందరితో కూడా ఒకళ్ళని నొప్పించడం అన్నది ఉండదు. చిన్నప్పుడు అల్లరి చేసేవాడు అంతే, బట్ వన్స్ హీ స్టార్టెడ్ మెచ్యూర్డ్, పెద్దగా అవుతుంటే మటుకు హీ టర్న్డ్ అవుట్ అ బ్యూటిఫుల్ జెంటిల్మెన్. అసలు ఒకళ్ళని నొప్పించరు. భయ్యా అందరూ భయ్యాలే. ఎక్కడ బయటికి వెళ్ళినా వెయిటర్ దగ్గర నుంచి అందరితో భయ్యానే. వెరీ సాఫ్ట్ స్పోకెన్ అండ్ వెరీ స్వీట్ గా అండి. అదే ఎక్కడ చదువుకున్నారు ఉదయ్ గారు? సెంట్రల్ స్కూల్లోనే, సెంట్రల్ స్కూల్లో చదువుకున్నాను. టికెట్ అంతా వీవర్ ఇన్ బేగంపేట ఏరియాలో ఉండేవాళ్ళము. నాన్నగారు ఎయిర్పోర్ట్లో చేసేవారు. సో బేగంపేట ఎయిర్పోర్ట్ కాలనీలోనే ఉండేవారు. నువ్వు నేను కూడా అంతా షూటింగ్ అయినప్పుడు అక్కడే ఉన్నాం, బేగంపేటలోనే ఉన్నాం. అంటే ఇంత కామ్గా ఉన్నాగా
అంటే ఇంత సైలెంట్‌గా, ఎంత సెన్సిటివ్‌గా ఇట్లా ఉన్నాగా ఒక్కసారిగా అంటే ఆ చేంజ్ అండ్ డిసిషన్ అనేది తీసుకొని అట్లాగా హ్యాంగ్ చేసుకోవడం అనేది అంటే లిటరల్లీ ఇప్పుడు మాట్లాడాలంటే నాకు గూడా చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఏంటంటే మళ్ళీ అంటే మనం మంచినైనా, చెడునైనా గూడా ఒకసారి గుర్తు తెంచుకుంటే ఆ పర్సన్ మళ్ళీ మనం గుర్తు తెంచుకుంటాం. మళ్ళీ మన మైండ్‌లోకొస్తారు. మళ్ళీ అందరికీ తెలుస్తారు. మర్చిపోరు అని చెప్పని నేను అడగడమే తప్ప లేదంటే మళ్ళీ దాన్ని మిమ్మల్ని గుర్తు చేసి అడగడం కాదు మేడం. Absolutely. I know that is even a big question mark for us also, Andy. I was also shocked. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ వీ స్పోక్ టు ఈచ్ అదర్ నియర్లీ 15 minutes దగ్గర దగ్గర మాట్లాడాను. ఆ రోజు ఇట్ వాజ్ అ సండే, సో తనకి ఆ రోజు ఏం షూటింగ్ లేదు, ఖాళీగానే ఉన్నానని. నార్మల్గా హీ స్పీక్స్ ఫర్ 2-3 minutes, ఓకే అక్క నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఏదో షూట్ ఉందో సిట్టింగ్ ఉందో ఏదో చెప్పి హీ నార్మలీ కీప్స్ రషింగ్. ఆ రోజనంగా చాలా నెమ్మదిగా 15 నిమిషాల వరకు మాట్లాడాను మార్నింగ్. ఆహా! కట్ చేస్తే ఈవినింగ్కి ఐ గాట్ దిస్ న్యూస్ విచ్ వాస్ షాకింగ్, అబ్సల్యూట్లీ షాకింగ్ నాకైతే. సో ఐ సీరియస్లీ డోంట్ ఈవెన్ దట్ వాస్ Jan 5th. సో Jan 2nd కూడా నేను Jan 1st when I wished him also, he said, Akka, don't worry, I'll come back with a bang. I'll come back అనే అన్నాడు. Jan 1st 5వ తారీఖు మార్నింగ్ మళ్ళీ మాట్లాడాము. 2వ తారీఖు మళ్ళీ మామూలుగానే మాట్లాడాము. 5వ తారీఖు పొద్దున మాట్లాడాము. రాత్రికి నాకు ఈ న్యూస్ వచ్చింది. ఆ నిర్ణయం తీసుకోగానే ఆ డెసిషన్ తీసుకొని అట్లా చేయగానే ఇక ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా నిజంగా లిటిల్ నమ్మలేదు మేడం ఎవరు. ఆ ఇష్యూ అనేది సర్క్యులేట్ అవుతున్నా గానీ, టీవీలో టెలికాస్ట్ అయితున్నా గానీ ఎవరు నమ్మలేదు. ఇప్పటివరకు ఇంత మంచిగా, ఇంత సైలెంట్‌గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇంత మంచిగా లైఫ్‌ని లీడ్ చేసుకొనొచ్చి, ఎటువంటి కాంట్రోవర్సీ లేకుండా మంచిగా తీసుకొచ్చి ఇట్లా డిసిషన్ చేసుకున్నారని చెప్పని. అంతేకాకుండా ఇంకా ఇంటర్నల్‌గా కూడా ఇష్యూస్ ఉన్నాయేమో అని చెప్పన్నట్టుగా కూడా చాలామంది అనుకున్నారు మేడం. ఇక ఫ్యామిలీ పరంగా ఏమన్నా ఇష్యూస్ ఉండుంటాయి అది రకరకాలుగా అని చెప్పనున్నారు. అట్లా ఏమన్నా ఫ్యామిలీతో ఎట్లా ఉండేది మేడం? ఎవ్రీథింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏం లేవండి. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ యాక్చువల్గా. We were actually very fine, and he got just married కదా అప్పుడే 1 year 2 months అయింది అంతే మ్యారేజ్ అయ్యి. సో ఐ వాజ్ యాక్చువల్లీ టెలింగ్, ఇఫ్ ఎట్ ఆల్ యూర్ ప్లానింగ్ ఫర్ కిడ్స్ కనేసి నాకు ఇచ్చేసేయి, నాకు ఎలాగో ఇద్దరు ఉన్నారు, ఐ విల్ ఆల్సో టేక్ కేర్, యూ డోంట్ డిస్టర్బ్ యువర్ కెరియర్, బోత్ ఆఫ్ యూ కంటిన్యూ. ఇట్ వాజ్ ఆల్ గుడ్ యాక్చువల్గా. అంటే హీ వాజ్ అ లిటిల్ లో, కొంచెం సినిమాలు ఆడుతుండేవి కాదు లాస్ట్లో ఒక 2-3. సో ఫర్ దాట్ హీ వాజ్ అ లిటిల్ low, he was disturbed, but he was working on that. Chitram cheppin kada, he put his heart and soul and he was working on that. He was busy with that. And he also had on cards Ajit gartho edo maatal avutundindi, Ajay Devgan gartho kuda edo oka ad undindi, daniki also he was supposed to travel. So he was all on that planning phase only. I was absolutely shocked and devastated when I heard the news. I've absolutely, I think he was only low because the films were a little ఆడలేదు కదా లాస్ట్ 2-3 మూవీస్. సో ఈవెన్ జై శ్రీరామ్ మీద కూడా హీ హ్యాడ్ అ హై హోప్, అది కూడా ఎక్కువ ఆడలేదు. సో దానికి హీ వాజ్ అ లిటిల్ వరీడ్ బికాస్ బేసికలీ హీ లైక్స్ అన్ యాక్షన్ మూవీ. యాక్షన్ అనే కాదు, ఎనీథింగ్ ఛాలెంజింగ్. లైక్ ఒక మూవీకి దర్ షుడెంట్ బి కనెక్షన్. హీ వాంట్స్ డిఫరెంట్ రోల్స్, ఛాలెంజింగ్ గా చేయాలి. సో జై శ్రీరామ్లో కూడా చాలా ఎఫర్ట్ పెట్టాడు అండ్ హీ డిడ్ హిస్ బెస్ట్. బాగా తగ్గి ఇంట్లో టిప్ టాప్గా తయారయ్యాడు ఆ శ్రీరామ్కి. సో హీ వాజ్ యాక్చువల్లీ డూయింగ్ గుడ్. బట్ ఆ శ్రీరామ్ కూడా ఆడకపోయేటప్పటికి కొంచెం లో అయ్యాడు. బట్ స్టిల్ హీ వాజ్ ఆల్వేస్ సేయింగ్, ఏమ్మా ఎలా ఉన్నావు అంటే, ఐఎమ్ ఫైన్ అక్క, యూ డోంట్ వరీ అబౌట్ మీ, ఐ విల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అన్నాడు Jan 1st when I wished him. సో అంటే ఆడలేదు అని సినిమా అనేటప్పటికి తనకు వచ్చిన ఫారెన్సిక్ రిపోర్ట్ చూసుకున్నా, ఎట్లా చూసుకున్నా మానసికంగా ఇబ్బంది, టెన్షన్ పడ్డాడు ఎక్కువ అని చెప్పన్నట్టుగా వాళ్ళు చెప్పడం కానీ ఇవన్నీ జరిగినాయి. అంటే ఆడలేదని చెప్పండి అంటే ఎవరైనా ప్రభావం ఏమైనా చూపించారని చెప్పి పెద్దవాళ్ళు ఏమైనా ఇండస్ట్రీలో ప్రభావం చూపించి అలా చేశారని చెప్పని అనుకోవచ్చా? ఐ డోంట్ బిలీవ్ ఆల్ దట్ అండి. అప్స్ అండ్ డౌన్స్ హ్యాపెన్. ఎంతోమందికి ఇట్లా హిట్స్ ఫ్లాప్లు అవుతూనే ఉంటాయి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ ఆఫ్ దోస్ ఇన్ఫ్లుయెన్స్. టాలెంట్ ఉంటే ఎవరన్నా కెన్ ప్రూవ్. దట్స్ వాట్ హీ వాజ్ ఆల్సో సేయింగ్. ఐ హ్యావ్ టాలెంట్, ఐఎమ్ కాన్ఫిడెంట్
అండ్ దట్ ఈస్ వాట్ యూ కెన్ సీ. నువ్వు నేను ఇస్ హిస్ సెకండ్ మూవీ అండి. అవును మేడం. చిత్రం ఫస్ట్ మూవీ, సెకండ్ చిత్రం, మూవీ నువ్వు నేను, మనసంతా నువ్వే, 3 కూడా హ్యాట్రిక్. హ్యాట్రిక్. అసలు రెండో మూవీలోనే అసలు ఇవాళ కూడా వెన్ ఐ వాజ్ వాచింగ్ అసలు ఒక రెండో మూవీ స్టార్ అసలు అసలు వీడేనా అసలు అది అని యూనో టుడే ఐ వెంట్ టు అ థియేటర్ వేర్ దేర్ వాజ్ నో బుకింగ్. ఐ మీన్ అది మాల్లో ఎక్కడో ఉండింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ హిమ్, టాక్ టు హిమ్ లాగా అని వెళ్ళాను అనమాట. So what a talent, what a talent. So that's what he was saying. No one can put us down if we have that talent. So నేను ప్రూవ్ చేసుకుంటానక్క, I will come back again, I will prove myself. And so he was that confident. అయినా కూడా ఆడింది ఎన్నో ఇప్పుడు ఎంతో యాంటిసిపేషన్స్తో వచ్చిన మూవీస్ కూడా ఆడట్లేదు కదండి. అలా చూస్తే రీసెంట్గా వచ్చిన ఒక 2-3 పెద్దవి ఎంతో యాంటిసిపేషన్తో వచ్చింది, ఆడదు. ఇట్స్ ఆల్ డౌన్ఫాల్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ అనేది. అప్ అండ్ డౌన్స్ అన్నది ఈజ్ కామన్. ఒక మూవీ ఆడడం ఆడకపోవడం అన్నది ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ బి ఎనీవన్స్ ఇన్ఫ్లుయెన్స్. అయితే స్టిల్ అప్పటి నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది సర్క్యులేట్ అయిపోతుంది మేడం. అంటే క్వశ్చన్ కాదు, అంటే అది ఒక పబ్లిక్ ఒక రియాక్షన్ అనమాట. అది ఎట్లా అంటే ఉదయ్ అంటే ఆఫ్టర్ డెత్ మేడం, ఉదయ్ వచ్చేటప్పటికి ఈ పని చేస్తుంటే మంచిగా ఉండేది తన లైఫ్, ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఇప్పుడున్న అయితే వేరే లెవెల్లో పొజిషన్ అనేది ఉండేది అని చెప్పనే అది ఇప్పటికీ కూడా సర్క్యులేట్ అవుతుంది మేడం. అది మిమ్మల్ని అడుగుతున్నాను. చిరంజీవి గారు డాక్టర్తో మ్యారేజ్ అయితే కనుక ఉదయ్ పొజిషన్ అనేది వేరే లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇప్పుడు ఒక మెగా ఫ్యామిలీకి సంబంధించి తను ఒక స్టార్ లెవెల్లో ఉండేవాడు. తను కూడా ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఒక రేంజ్ అనేది మెయింటైన్ చేసుకుని వచ్చాడు కదా అని చెప్పని అనేవారు. మరి అది ఎందుకని అలా అలా అయిపోయింది? అది అలా అయిపోయిందండి. వాళ్ళకి దే బోత్ హ్యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ మిస్ మ్యాచ్ ఉండింది. సో దట్స్ వాట్ దే డిసైడెడ్ దట్ మిస్ మ్యాచ్ ఉండి అనవసరంగా గెటింగ్ ఇన్ టు ట్రబుల్ కన్నా ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు remain friendly. This is what he discussed and he actually called it off. That's it. అదే మేడం. అంటే రీసెంట్గా కూడా మన తేజ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అటువంటి ఏమీ లేవు, మీరందరూ అది అంటే సేమ్ ఇదే ఏ థాట్ అయితే ఉందో దానికి రియాక్షన్ చెప్పడం. Exactly. మీరు అట్లా చిరంజీవి గారు ఫ్యామిలీ అని చెప్పని, లేదంటే ఇట్లా సో పర్సన్స్ అని చెప్పని, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని, నాగబాబు గారు అని చెప్పని, వీళ్ళే కాదు, మీరు దీని గురించి కాదు, అది అసలు దానికి సబ్జెక్టే కాదు, అసలు వానికి లేదు. కానీ ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం నేను చనిపోయే ముందు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తానని చెప్పని చాలా కాన్ఫిడెన్స్గా ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే ఏంటి మేడం ఆయన దగ్గర ఉన్న సీక్రెట్ ఏంటి? నాకు తెలిసినంత వరకు అయితే there's nothing అండి, absolutely there's nothing. ఎందుకంటే తేజ గారితో దగ్గర 3-4 మూవీస్ అయితే మాత్రం మన ఉదయ్ గారు చేయడం జరిగింది. ఆయనతో చాలా ఫస్ట్ మూవీ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ మూవీ కూడా సేమ్ డైరెక్టర్ అనేటప్పటికి బాండింగ్ అనేది చాలా బిల్డ్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య, అండర్స్టాండింగ్ అండ్ బాండింగ్. అట్లా 3-4 మూవీస్ చేసేటప్పటికి ఏంటంటే మంచి. మీరు చెప్తుంటే నాకు క్యూరియాసిటీ పెరుగుతుంది, ఇప్పుడు తేజ గారితో నేను మాట్లాడాలి. నో సంథింగ్ ఎల్స్. సో నాకు తెలిసినంత వరకు అయితే నథింగ్. హీస్ అ లిటిల్ ఎమోషనల్ అండి. హీ జస్ట్ గోస్ లో. అంటే మూవీస్ ఆడడం వల్లనే హీ వెంట్ ఆఫ్ ఎమోషనలీ డౌన్ అని. హీ వాజ్ అ లిటిల్ ఎమోషనలీ డౌన్ అండ్ అప్పుడే మాట్లాడుతూ ఉంటేనే again I'll prove them, I'll come back, I'll prove myself. It's okay. అదే నేను చెప్పేదాన్ని, up and down is okay. Okay, come on, let's move ahead then. It's what we were always talking about. So maybe that 1 week moment. అవును మేడం, ఒక రోజు మొత్తం జీవితాన్ని మార్చేసింది. That's it, that 1 week moment, if you control it, anyone will be fine. Maybe it was out of control for him. That's it. అంటే ఇప్పుడు తెలిసిన తర్వాత ఫ్యామిలీలో ఎట్లా అంటే రియాక్షన్ ఏ విధంగా ఉంది మేడం? అంటే ఇట్లా ఐ వాజ్ ఇన్ మస్కట్ ఓన్లీ నాకు న్యూస్ వచ్చినప్పుడు అండ్ కంప్లీట్లీ డెవాస్టేటెడ్. నేనైతే అసలు నమ్మలేదు వెన్ ఐ గాట్ దిస్ న్యూస్. అండ్ నేను వెంటనే వాజ్ రీకన్ఫర్మింగ్ బై చెకింగ్ ద వికీపీడియా. నమ్మలేదు నేను. నాకు కాల్ వచ్చేటప్పటికి ది వైఫ్ వాళ్ళ సైడ్ నుంచి కాల్ వచ్చింది నాకు. ఐ వాజ్ షాక్డ్ వెన్ ఐ గాట్ ద కాల్. అండ్ ఫస్ట్ తన వాట్సాప్ చూశాను, లాస్ట్ సీన్ అవన్నీ చూస్తే ఇట్ వాస్ వే బ్యాక్. అప్పటికి 7:30కి ఎప్పుడో లాస్ట్ సీన్ ఏదో ఉండింది, అబ్బాయి మెస్సింది అప్పుడు. మళ్ళీ వెంటనే ఐ చెక్ ద వికీపీడియా, డేట్ వేస్తారు కదా, బర్త్ డేట్ అండ్
అది లక్కీగా లేదు అప్పుడు నేను చూసినప్పుడు. సో లేదనమాట, మేబీ హీస్ అ లిటిల్ సీరియస్ ఏమో అని ఐ వాజ్ హ్యావింగ్ అ హోప్. బట్ పరిగెట్టొచ్చి టీవీ ఆన్ చేస్తే అప్పటికే దే వర్ షోయింగ్ లైవ్ టీవీ. దట్ ప్రూవ్డ్ మీ అండ్ ఐ వాజ్ డెవాస్టేటెడ్. అండ్ నాకేమో మిడ్ నైట్ ఫ్లైట్స్ లేకుండింది టు కమ్ హియర్ అండ్ ఐ హ్యాడ్ టు టేక్ ద నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అండ్ ఐ ల్యాండెడ్ హియర్. మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి మనిషి నాకు చూసేటప్పటికే ఇట్ వాజ్ దేర్ ఇట్ సెల్ఫ్ హీ వాజ్ డిక్లేర్డ్. నేను అక్కడి నుంచి న్యూస్ చూస్తుంటేనే అయిపోయిందండి. ఎప్పటికి వచ్చారు మీరు ఇక్కడికి? నేను నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 7 o'clockకి ల్యాండ్ అయ్యానండి. మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత చూశారు, నెక్స్ట్ డే మీరు వచ్చిన తర్వాత అప్పుడు పరిస్థితి మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు అక్కడ ఉన్న అంటే ఇప్పుడు ఆయనతో ఉన్నది వచ్చేటప్పటికి మేడం ఒక్కరే ఉన్నారు, విషిత గారు ఒకరే ఉన్నారు. మీకు అప్పుడు ఎలా అనిపించింది? అది ఎందుకని ఇట్లాగా అప్పటికప్పుడు అంటే జనరల్గా వచ్చేటప్పుడు మీరు ఏంటంటే ఇట్లా అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి అని చెప్పని మీరు తర్వాత రియలైజ్ అవుతారు. కానీ ఒక్కసారిగా మీరు మనిషిని అట్లా చూడగానే మీకు ఎదురుగా అట్లా కనిపించగానే ఎట్లా అనిపించింది? I was actually shocked and I was out of, నాకేం అర్థం కాదు బికాజ్ ఐ డెంట్ హ్యావ్ అ హింట్ ఆఫ్ ఎనీథింగ్. అండ్ ముందు రోజు అంత బాగా మాట్లాడినాడు. ఇట్ వాస్ we were all immensely shocked. And but more than anything we had to get into action first of all akkada. And tanu chinnadi, she's also very young at that time. And inka appudu we had to just take the front seat and take so ma varu nenu we had to take charge and see the proceedings. It was quite tough to hold her, hold myself and kids. పిల్లలిద్దరు చాలా క్లోజ్ మామకి. సో ఇట్ వాస్ వెరీ టఫ్ టైం ఫర్ అస్ అట్ దట్ టైం. అంటే వీళ్ళిద్దరు రిలేషన్ ఎట్లా ఉండేది మేడం? ఇప్పుడు విశ్వ గారు కానీ లేదా ఉదయ్ గారు? వెరీ క్యూట్ పేర్ అండి. దే వర్ వెరీ క్యూట్. ఇద్దరు వర్ వెరీ హ్యాపీ. దట్స్ వాట్ దే వర్ సేయింగ్. whenever I spoke అసలు all praises to Vishita అనే ఉండేది. So I'm immensely confused and shocked. What was the reason? And very happily he was in love with her. Even when he told me about her, he was so very happy. I don't know what led, what weak moment made him take that decision. Even నాకు కూడా తెలియట్లేదండి. అంటే విషిత గారిని ముందు మ్యారేజ్ చేసుకోకముందు మీకు చెప్పడం జరిగిందా ఇట్లా? Yes, he called me and నేను I went for my బాస్ సన్స్ వెడ్డింగ్ బెంగళూరులో వచ్చాను మస్కట్ నుంచి. ఆ వెడ్డింగ్ అటెండ్ అవ్వడానికి అర్జెంటుగా మాట్లాడాలి హైదరాబాద్కి రమ్మంటే ఐ చేంజ్డ్ మై ట్రిప్. ఐ వాజ్ జస్ట్ కమింగ్ టు బెంగళూరు అండ్ గోయింగ్ బ్యాక్. ఐ జస్ట్ కేమ్ ఫర్ ద వెడ్డింగ్. He said, no, you have to come. I need to talk to you. అంటే ఓకే పిలిస్తే ఇంకా అంతకన్నా ఏముంది. వెంటనే I came down and he shared about this news that he's in love with this girl and he overnight అన్నమాట అసలు వాడికి ఆనంద బాష్పాలు అలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరి గురించి he was very happy. And next day morning he took me to their house and he got me introduced to their family. Everything was good and he was so happy. And then okay, he said we want to get married and పెళ్లి చేసాము. They were very happy. ఇప్పుడు మేడం విష్తా గారు అసలు ఏం చేస్తున్నారు? ఎక్కడ కూడా తెలియని కూడా తెలియలేదు ఎవరికి. అంటే నేను ఎక్కువ నాట్ ఐ వాంట్ హర్ టు గెట్ అలాంగ్ విత్ హర్ లైఫ్. సో ఎక్కువ నేను కూడా డిస్టర్బ్ వీఆర్ ఇన్ టచ్ బట్ ఐఎమ్ నాట్ ఎక్కువ నాట్ గెటింగ్ ఇన్ టు. ఎందుకని మేడం మీరు దగ్గరుండి మీకే ముందు చెప్పి మీ డిసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ మీ దగ్గర ఓపెన్గా మాట్లాడి అదే షీఈస్ ట్రైంగ్ టు కోప్ అప్ అండి. పాపం తను కూడా చాలా చిన్నదే కదా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ అంత ప్రేమించి చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ టఫ్ ఫర్ హర్ ఆల్సో. ఐ కెన్ ఇమాజిన్ హర్ పెయిన్. బట్ దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్ హర్ దట్ షీ హ్యాస్ టు గెట్ అలాంగ్ విత్ ద లైఫ్. మీకు ఇంకా టచ్లో ఉన్నారు? టచ్లో ఉంది. యా, షీ అప్పుడప్పుడు బీ do get in touch and I just tell her that she has to get along. It's God's decision. That is very difficult though. Naku akka but tanaki that's her love, so it is more difficult. Obvious more or less an em ledu.
it's difficult. ఎవరి రిలేషన్ వాళ్ళదే. Yeah, that's it. So, but that's what I was just boosting her to change her mood. అంతే ఇంకా జాగ్రత్తగా to get along. అసలు ఉదయ్ గారు అంటే ఆయన ఇండస్ట్రీకి రావాలని చెప్పని ఆయనకి చిన్నప్పటి నుంచి ఉందా మేడం, లేదంటే ఎప్పుడు చేంజ్ అసలు ఎలా? No. He from the beginning. We were మూవీ పిచ్చి వాళ్ళం మేము. ఎప్పుడు కూడా నాకు తెలిసినప్పటి నుంచి కూడా మమ్మీ డాడీకి దేవర్ మూవీ బఫ్స్ అనమాట. ఆల్ ద మూవీస్, ఏదైనా మూవీ బాగుందంటే ఎందుకు బాగుంది, ఏదైనా మూవీ బాగాలేదంటే ఎందుకు బాగాలేదు, వై ఈజ్ ఇట్ నాట్ గుడ్, సో ఏదైనా చూడాలన్నమాట, అలా ఉండేవాళ్ళము. బట్ మెయిన్లీ చిరంజీవి గారి ఫ్యాన్స్ మేము, డై హ్యాడ్ ఫ్యాన్స్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. సో చిరంజీవి గారు, కమల్ హాసన్ అండ్ అమితాబ్ బచ్చన్, ఈ ముగ్గురిది వీ యూస్ టు వాచ్ కంపల్సరీలీ ఫస్ట్ డే ఫస్ట్ షో. బట్ అదర్వైజ్ ఆల్సో ఎనీ మూవీ వీ యూస్ టు వాచ్, అలాగే ఉండేదన్నమాట. సో అదే దీంట్లో వచ్చాడు కాబట్టి చూసి హీ వాజ్ అరౌండ్ 8 years when he first disclosed to me that he wants to become an actor. Yeah, so మమ్మీ డాడీకి చెప్పడానికి కొంచెం భయము. సో మమ్మీ డాడీ వాళ్ళు లేనప్పుడు ఒకరోజు మేమిద్దరే ఉన్నప్పుడు సీరియస్గా, అక్క ఇట్లా నాకు యాక్టర్ అవ్వాలని ఉంది అక్క, ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. దెన్ వీ వర్ ఓన్లీ వర్రీడ్ హౌ విల్ పేరెంట్స్ సపోర్ట్, బికాజ్ కొంచెం ఆర్థడాక్స్ ఫ్యామిలీ మాది. సో అందుకు పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ ఐ వాజ్ ఎక్సైటెడ్ వెన్ హీ సెడ్, దెన్ హీ సెడ్ ఐ రియలీ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, ఐ వాంట్ యువర్ కంప్లీట్ సపోర్ట్, పేరెంట్స్ని ఎలాగన్నా ఒప్పించాలి, ఇప్పుడే అక్కర్లేదు బట్ దట్ ఈస్ మై అంబిషన్ అని అప్పుడు అలా చెప్పాడు చిన్నప్పుడే. అంతే, వాడికి వెరీ యాక్టివ్ చైల్డ్ హీ వాస్ వెన్ హీ వాజ్ యంగ్. అండ్ వాడు అసలు ఈవెన్ ఫస్ట్ సెకండ్ క్లాస్లో కూడా టిప్ టాప్ అనమాట. షర్ట్ షుడ్ బి ఐరన్, ఇన్ షర్ట్ ఉండాలి, ఇన్ చేయకుండా. కెన్ యూ ఇమాజిన్ ఫస్ట్ సెకండ్ క్లాస్ స్టూడెంట్ ఆల్సో ఇన్ చేయకుండా బయటికి వెళ్ళాడు. సాక్స్ షూస్ ఉండాలి, ఇన్ చెయ్యాలి, అలా అనమాట. సో హిస్ ప్రెజెన్స్ అది ఇన్ బాండ్ లాగా ఫస్ట్ నుంచి కనిపిస్తుండింది వాడిలో అది. అండ్ ఏ సినిమాకి వెళ్తే ఆ సినిమా హీరో లాగా వచ్చి డ్రెస్ చేసుకుని డాన్స్ చేయడము, ఇమిటేటింగ్ ద స్టెప్స్. అండ్ ఎవరైనా 10 మంది ఇంటికి వచ్చారంటే వాళ్ళ ముందు, అంకుల్ ఆంటీ నేను ఈ పాటకి డాన్స్ చేస్తాను చూస్తారా అని పెట్టేసి చేసేయడమే. సో ఒక నో ఇన్హిబిషన్స్ అలా అనమాట. సో దట్ వాజ్ సీన్ ఇన్ హిమ్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ ఆఫ్టర్ హీ టోల్డ్ మీ, వీ బోత్ వర్ సైలెంట్ ఫర్ సమ్ డేస్, బట్ మెల్లగా ఇంకా అలా వాడిలో ఆ సీడ్ పడింది, అది అలాగే హీ టుక్ ఇట్ అప్ అంతే. అండ్ మళ్ళీ యాప్టెక్లో జాయిన్ అయ్యాడు. యాప్టెక్లో కూడా మోడలింగ్, అదే మిస్టర్ యాప్టెక్ హీ వన్. అండ్ మళ్ళీ కాంపిటీషన్స్, ఎక్కడ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ ఉన్నా హీ యూస్ టు గ్రాప్ ద ప్రైజెస్. సో అలా. అండ్ ఏ ఫంక్షన్లు ఉన్నా, మా కాలనీలో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా స్టేజ్ ఈవెంట్ ఒకటి ఉండాలి, ఉదయది డాన్స్ ఈవెంట్ ఉండాలి, అలా అనమాట. సో హీ హ్యాడ్ దట్ ఇన్ హిమ్ అంతే. అండ్ అలా హీ అచీవ్డ్ ఇట్. ఒక మిమ్మల్ని మాత్రం అలరించడం కాకుండా మొత్తం యావత్ అన్ని తెలుగు రాష్ట్రాలన్నీ అందరిని కూడా అదే అలరించాడు, అందరి మనసుల్లో దూసుకుపోయాడు. పేరెంట్స్ అంటే ఇట్లా వెళ్తాను నేనని చెప్పని అన్నప్పుడు ఎట్లా ఉంది మేడం రియాక్షన్? అంటే ఇట్ వాజ్ అ షాక్. మమ్మీకి అది చెప్పింది కానీ వెంటనే, బికాజ్ ఈవెన్ దట్స్ వాట్ యాజ్ ఐ సెడ్, వీ వర్ సీయింగ్ ఇన్ హిమ్ దట్ టాలెంట్ అండ్ ఎవ్రీథింగ్. అమ్మ చెప్తే అప్పుడు, ఎందుకంటే చిత్రంకి ఇట్లా కాల్ వచ్చింది, ఆడిషన్ కాల్ అని ఎప్పుడైతే వినిపించిందో, మా ఇట్లా చూస్తున్నారంటమ్మా రామోజీ వాళ్ళు, నేను వెళ్ళనమ్మా అని అడిగితే అప్పుడు మామ్ వాజ్ సపోర్టివ్. అప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. పోనీలేరా, ఎడ్యుకేషన్ యూ కెన్ గివ్ అ ట్రై లేటర్ ఆల్సో, యూ కెన్ కంటిన్యూ లేటర్ ఆల్సో, ఇలాంటి ఆపర్చునిటీస్ మనకి నీకు రావు కదా, నువ్వు అంత ప్యాషనేట్గా ఉన్నావు కాబట్టి వెళ్ళి ట్రై చేయరా అని పంపించింది మమ్మీ. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. ఎంతో భయపడేమో ఎట్లా రిసీవ్ చేసుకుంటారని, బట్ మామ్ వాజ్ వెరీ సపోర్టివ్. ఆడిషన్ సెలెక్ట్ అయిన తర్వాత ఓ మై గాడ్, అస్సలు అప్పుడైతే యాక్చువల్గా వాడికి ఆడిషన్స్లో హీ వాజ్ హోపింగ్ హీరో రోలే కావాలనే హీ వాజ్ నో యాక్చువల్గా హీ వెంట్ ఫర్ ఆడిషన్స్. అండ్ చిత్రంలో ఒక 4 ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా ఉంది కదా,
ఏదో ఒక క్యారెక్టర్లో వచ్చినా చాలు అని అనుకునే వెళ్ళాడు. నాట్ ద ఈవెన్ హీరో రోల్, ఏదో ఒక చిన్న క్యారెక్టర్ వచ్చినా కూడా చాలు అనుకున్నట్టు వెళ్ళాడు. అండ్ బట్ హీ వాజ్ సేయింగ్ హీరో రోల్ వచ్చేస్తే ఇంకా హ్యాపీ, బట్ ఇట్స్ ఓకే, ఫ్రెండ్స్ వచ్చినా పర్వాలేదు అలా అనుకుంటూ ఉన్నాడు. And first I think he came to hear that he was selected in the Friends only. Okay, I got selected in the Friends and he was okay. But tarvata when he came to know that he was తేజ గారి డిసిషన్ చేంజ్ చేశారు. as a hero, ఇంకా వాడికి అసలు అప్పుడు షిర్డీలో ఉన్నాడు అనుకుంటాను when he got the call. ఇంకంతే అసలు ఇంటికి వచ్చి ఎగ్గరడం అనమాట. ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ అ హీరో అని వాడికి ఎప్పుడైతే తెలిసిందో, ఇట్ వాజ్ అసలు వాడి కాళ్ళు కింద లేవు, అలా ఎగిరి వచ్చి హగ్ చేసుకున్నాడు అందరినీ వచ్చి. హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అసలు. స్టిల్ ఇప్పటికీ కూడా ఈ విషయం గురించి తేజ గారు ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్తారు. తేజ గారు ఖచ్చితంగా అసలు మర్చిపోరు మేడం ఎవరు. ఈవెన్ మన సుధా మేడం అయినా కానీ, లేదంటే మన చంద్రమోహన్ సార్ కానీ, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా. ఇంకా చెప్పాలంటే కనుక ఇక సుధా మేడం అయితే ఇంకా నేనైతే అడాప్ట్ చేసుకుంటాను నిన్ను అని చెప్పని కూడా ఆవిడ అనడం చాలా మూవీస్ లో మదర్ రోల్ చేశారు కదా ఆవిడ. సో షీ గాట్ వెరీ క్లోజ్లీ కనెక్టెడ్ టు హిమ్. యా, ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అండ్ వెరీ హోమ్లీ మదర్ క్యారెక్టర్ తనదైతే. అవును మేడం. యా, అంటే ఈ లైఫ్లో వెళ్తున్నప్పుడు అంటే స్టార్టింగ్లోనే ఉదయ్ గారికి 3 బ్లాక్ బస్టర్స్ వచ్చినాయి వరుసగా. అంటే ఆ క్రెడిట్ కూడా ఆయనే సాధించారు దానికి. వచ్చిన తర్వాత అంటే లైఫ్ అనేది ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు అప్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఆయన ప్యాషన్తో వచ్చారు కాబట్టి ఓకే మీరు దానికి ఇచ్చేశారు. కానీ జనరల్గా సినిమా ఇండస్ట్రీకి వెళ్తాను ఎవరైనా అని చెప్పానంటే కనుక అందులో లైఫ్ ఉండదు. ఎందుకు, వన్స్ ఇట్లా వెళ్ళిన తర్వాత ఏమైనా డౌన్ఫాల్ వచ్చినప్పుడు మళ్ళీ స్ట్రగుల్ అవుతావు, బ్యాక్ ఎండ్ కూడా చూసుకోవాలి కదా ఇది అని చెప్పని వెనకాల మనం అనుకోకపోయినా కానీ మన చుట్టుపక్కల జనరల్గా మన రిలేటివ్స్లో కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు అవి ఎందుకు వాటి వల్ల ఏమొస్తుంది అన్నట్టుగా వాళ్ళు కూడా డిసప్పాయింట్మెంట్ చేస్తూ ఉంటారు. అట్లా ఏమైనా వచ్చిన? No, never did it happen. Andaru, they were very happy with his decision and they all were very supportive also. Ippudu no one has given any negative feedback to him. And మేము మటుకు 4 of us we were very closely knitted. And ఏదైనా రాక ఫిలిం ఫ్లాప్ అయినా కూడా we were just boosting him and saying that it's okay, it will come. But first లో అసలు అన్నీ భలే ఆడే. ఈవెన్ కలుసుకోవాలని శ్రీరామ్ అంతవరకు కూడా ఇట్ వాస్ గోయింగ్ గుడ్. సో మధ్యలో కొంచెం హోలీ కొంచెం తక్కువ ఆడడం అలా అదే. బట్ హీ వాజ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ దట్ ఓకే ఒకటి ఆడకపోతే ఇంకోటి అని. కొంచెం లాస్ట్లో 2-3 కొంచెం కంటిన్యూస్గా తక్కువ అయ్యేటప్పటికి కొంచెం లో అయ్యాడు. అక్కడ వండర్ వాడ్ అయిపోయాడని చెప్పని అనుకోవచ్చా? అంటే అలాగా ఇంత మంచి జర్నీతో వెళ్ళి ఇట్లా లాస్ట్కి వచ్చేటప్పటికి, లాస్ట్ మూవీస్కి వచ్చేటప్పటికి ఫ్లాప్ అయ్యేటప్పటికి హీ వాజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఆల్. ఇప్పుడు అల్లరి నరేష్ గారు కానీ, మన నాని గారు కానీ, మన జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా హీ వాజ్ ఆల్వేస్ ఇన్ టచ్. హీ వాజ్ నెవర్ లెఫ్ట్ అలోన్ యాక్చువల్లీ. హీ వాజ్ ఆల్వేస్ ఇన్ టచ్. నరేష్ గారు వీళ్ళంతా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అప్పుడంతా. సో హీ వాజ్ నెవర్ లెఫ్ట్ అలోన్ ఆల్సో. ఒక క్షణాన్ని ఆయన చేంజ్ చేసి ఐ ఓన్లీ ఫీల్ దట్ వాజ్ వన్ వీక్ మూమెంట్, జస్ట్ ఒక వీక్ మూమెంట్. ఐమ్ నాట్ షూర్ వాట్ టుక్ హిమ్ టు దట్ స్టేజ్ ఆఫ్ దట్ critical, that severity, but that is one weak moment. పేరెంట్స్ సిచ్యువేషన్ ఎలా అయిపోయింది మేడం ఆఫ్టర్? It was అమ్మ లేరు. అమ్మ అంతకు ముందే అమ్మ we lost her mother. Dad, it was quite difficult to handle him. కొంచెం బాధపడ్డారు చాలానే. సో లక్కీగా అమ్మ లేరు. మామ్ కుడెంట్ హ్యావ్ టేకెన్ ఇట్. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చి సపోర్ట్ చేసి అస్సలు మామ్ కుడెంట్ హ్యావ్ టేకెన్ ఇట్ డెఫినెట్లీ. సో లక్కీగా మామ్ లేరు అప్పటికే. అండ్ అసలు అమ్మ తన అబద్ధం కూడా చూడలేదు పాపం. పోయి అబద్ధం అని బాలచందర్ గారితో పోయి చేసినప్పుడు వి ఆల్ వెంట్ అండ్ సెలబ్రేటెడ్
అప్పుడు బాలచందర్ గారిది అది 100th మూవీ కదా. సో దర్ వాజ్ అ గ్రాండ్ ఫంక్షన్ ఆల్సో. ఆయన 100 years ఆయన 100 ఫిలిమ్స్ యాక్టర్స్ అందరినీ కూడా పిలిచి పెద్ద గ్రాండ్ ఈవెంట్ అయింది. మామ్ వాజ్ దేర్ ఫర్ దట్ ఈవెంట్. చాలా గ్రాండ్గా కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, అందరు యాక్టర్స్ వచ్చారు ఆయన 100 ఫిలిమ్స్ యాక్టర్స్. సో గ్రాండ్ ఈవెంట్ అటెండ్ అయింది పాపం. మా మూవీకి షీ వాజ్ ఆల్సో వెరీ ఈగర్లీ వెయిటింగ్, బట్ దాంట్లోనే షీ పాస్డ్ అవే. షీ డింట్ ఈవెన్ సీ ద రిలీజ్ ఆఫ్ పోయి. చిన్నప్పుడు అల్లరి చేసేవారు మేడం? చాలా చిన్నప్పుడైతే పిచ్చి అల్లరి. ఈజ్ ద యంగెస్ట్ ఇంట్లో. మీకు బాగా గుర్తుండిపోయిన మెమరీస్ అన్ని అన్ని అల్లరి పనులే ఇంట్లో. అసలు మహారాజు వాడు ఇంట్లో. సో ఎప్పుడు నేను కొట్లాడేదాన్ని. అన్ని వాడు ఏం అడిగితే అది అయిపోయేది ఇంట్లో. అన్ని ఏదైనా కొత్త వస్తువు కొంటే ద ఫస్ట్ థింగ్ హీ హ్యాస్ టు అన్పాక్ ఇట్. ఏవైనా కొత్త కొంటే హీ హ్యాస్ టు యూజ్ ఇట్ ఫస్ట్. అండ్ వెరీ నాటీ ఫెలో. ఇప్పటికీ గుర్తు తెచ్చుకొని మీరు ఏదైనా ఇష్యూ గురించి ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటానే ఏమైనా ఉన్నాయి అట్లా మీ ఇద్దరి మధ్యన? మెనీ అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్. మెనీ ఇన్సిడెంట్స్ ఆర్ దేర్ వేర్ వి యూస్ టు ఫైట్. లైక్ ఐ జస్ట్ టోల్డ్ మొన్న కూడా ఎవరు అడిగితే వాస్ టెల్లింగ్ we both were fighting for ఇప్పుడు ఏదైనా కార్లో వెళ్తున్నామంటే ఆ ఫ్రంట్ సీట్ కోసం ఇద్దరు కొట్లాడే వాళ్ళం. వాడు పోయి ఫస్ట్ వాడు ఎట్లా యాక్ట్ చేస్తాడంటే, అక్క కొంచెం నేను అది మర్చిపోయిన ఆ రూమ్లో పెట్టాను, అది తీసుకొస్తావా అని చెప్పి నన్ను వెనక్కి పంపిస్తాడు. కింద పరిగెట్టిపోయి ముందు కూర్చోవడము అలా నాటీగా అనమాట. అండ్ పెరుగు మీద మీగడ ఇష్టం వాడికి. సో ఫస్ట్ పెరుగుకొచ్చేసి ఆ మీగడంతా తీసేసుకుని తినేయడము నాకు ఉండకుండా. సో అలా వెరీ నాటీ. బట్ అగైన్ అవన్నీ చిలిపి పనులు. అదే ఇప్పుడు గుర్తుంది కదా అవి చేసినందుకే. ఇష్టంగా ఏం తినేవాడు? తనకి చింతపండు పులిహార చాలా ఇష్టం. చింతపండు పులిహార చాలా ఇష్టము. అండ్ చారు, ఆలూ ఫ్రై, సింపుల్ అనమాట మన ఇంటి వంట. ఆలూ ఫ్రై చాలా ఇష్టం. ఎనీ ఫ్రైస్, బెండకాయ వేపుడు కానీ, ఆలూ వేపుడు కానీ, రసం రైస్, అంతే అలా సింపుల్గా ఇష్టం. పులిహార చాలా ఇష్టం. ఉదయ్ గారికి బావగారితో ఎట్లా రిలేషన్ ఎట్లా ఉంది? చాలా ఫ్రెండ్లీ కమ్ రెస్పెక్టెడ్ రిలేషన్ ఆయనతో, బావగారితో. సో మస్కట్కి కూడా వచ్చాడు, మా దగ్గరికి కూడా 2-3 సార్లు వచ్చాడు. బావగారితో అలా డ్రైవ్స్ వెళ్ళిపోయేవాడు. వీళ్ళిద్దరికి మ్యూజిక్, ఉదయ్ ఈజ్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ మ్యూజిక్ అండి. ఇంట్లో 24 hours మ్యూజిక్ యూస్ టు ప్లే. వాడు మూడ్ పట్టి, ఇఫ్ హీ సాడ్ సమ్ డల్ సాంగ్, ఇఫ్ హీస్ యాక్టివ్ సమ్ పార్టీ సాంగ్, అలా అనమాట. వాడు మూడ్ పట్టి, బట్ ద సాంగ్ షుడ్ బి ఆన్. రాగానే సాంగ్ ఆన్లో ఉండాలి వాడికి. సో వీళ్ళిద్దరూ దేవర్ మ్యూజిక్ ఫ్రెండ్స్ అనమాట. సో మ్యూజిక్ పెట్టుకుని అలా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళిపోయేవారు. అండ్ ఏదైనా బావగారితో షేర్ చేసుకునేవాడు. ఏదైనా ఈ మూవీ బావగారు ఈ మూవీ సైన్ చేశాను అని వెంటనే ఫస్ట్ బావగారికి ఫోన్ చేసి చెప్పడము. బాగా రెస్పెక్ట్, హైలీ రెస్పెక్టివ్ అన్నమాట. బావగారు అంటే చాలా ఇష్టం ఆయన అంటే. మీరు చెప్తుంటుంటే ఆయన రియాక్షన్ ఎలా ఉందని చెప్పి మాకు తెలుసుకోవాలందా? అంటే ఇప్పుడు ఉదయ్ గారు, ఎందుకంటే ఈ ఆఫ్టర్ 10 years ఏమో అయిపోతుంది, దాదాపు 10 years అయిపోతుంది. 10 years ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఆయన ఫీలింగ్ ఎట్లా ఉంది? Obviously, and every time we keep talking about Uday and మా దాంట్లో ఏంటంటే వాడికి మా అన్ని స్పెషల్ డేస్లో he was the first person to call and wish us అనమాట. Be it his birthday, my birthday, పిల్లల బర్త్డే, మా వెడ్డింగ్ డే, January 1st, December 31st, అన్ని. So it is a point, he makes it a point that he should be the first ఇదన్నమాట. So that one thing is what we are having a vacuum, no one can fill it up. Why wish we are missing. And బావగారితో ఎన్నో వీళ్ళ జోకులు, వాళ్ళు ఏదో వేసేసుకునేవారు, మాకు కూడా అర్థం కాని జోకులు, ఏదో లాంగ్వేజ్ కోడ్ లాంగ్వేజ్లు పెట్టుకుని అలా కూడా జోకులు మాట్లాడుకునేవారు. అప్పుడప్పుడు మా బావమర్దిని చాలా మిస్ అవుతాను బై అంటూ ఉంటారు. నిజంగా సెన్స్ ఆఫ్ హ్యూమర్, హీ హ్యాడ్ అన్ అమేజింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అసలు ఒక్కొక్కసారి వాడు జోక్ చేస్తున్నాడా నిజంగా మాట్లాడుతున్నాడా అర్థం కదా. యాక్టర్ కదా, నంబర్ 1 యాక్టర్.
ఒక ఏం హ్యూమర్ అంటే అసలు ఆ హ్యూమర్ని సీరియస్ హ్యూమర్ కూడా చేసేస్తుంటాడు అప్పుడప్పుడు. వెరీ అండ్ హీస్ అ నంబర్ వన్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఐ షుడ్ సే. అసలు అందరు యాక్టర్స్ని పొలిటీషియన్స్ని బాగా ఇమిటేట్ చేస్తాడు. సో ఎప్పుడైనా కూర్చుని సరదాగా మేము మాట్లాడుతుంటే అందరిది ఇమిటేట్ చేస్తూ వెరీ హ్యూమర్, అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ టు ద కోర్ అనమాట. అంటే మీరు ఇప్పుడు చెప్తుంటుంటే ఎట్లా అయితే ఉదయ్ గారు ఆ ఫీలింగ్ని బట్టి ఆ సాంగ్స్ అనేవి ఎట్లా ఆయన హ్యాండిల్ చేసుకుని అంటే వినేవారు, ఇప్పుడున్న ఈ మా మా జనరేషన్లో వచ్చేటప్పటికి మేమందరూ కూడా సేమ్ ఇట్లానే ఆ ఉదయ్ గారి పాటలు, ఉదయ్ కిరణ్ గారి పాటలు, ఎందుకంటే ఆ మెలోడీస్ కానీ అవన్నీ కూడా అంటే చాలా బాగా అనిపించాయి. అప్పుడు మా మూడ్ స్వింగ్స్ని బట్టి కూడా అట్లా మేము కూడా ఖచ్చితంగా ఆ సాంగ్స్ కూడా మేము స్టిల్ ఇప్పటికీ మేము ఎక్కడికైనా మీకు తెలిసే ఉంటుంది. మీరు ఈరోజు మూవీ కూడా చూశారు, అందులో ఒక మంచి సాంగ్ ఉంటుంది, అది గాజువా పిల్లం అని చెప్పిన సాంగ్ ఉంటుంది. మేమందరం లాంగ్ డ్రైవ్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మొత్తం అందరూ కూడా ఆ సాంగ్ ప్లే చేసుకొని అందరూ కోరస్ ఇంకా లిటరలీ ఆ మూమెంట్స్ అయితే మాత్రం ఇప్పటికి చాలా అంటే చాలా బెస్ట్ మూమెంట్స్. ఇంకోటి మీరు అక్కడ ఉన్నప్పుడు కూడా అంటే ఈ సినిమాకి సంబంధించినవి కానీ ఇట్లా మన ఉదయ్ కిరణ్ గారి సినిమాస్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉండేవారా? ఐ యూస్ టు కమ్ డౌన్ అండి, ఎవ్రీ రిలీజ్కి ఐ యూస్ టు కమ్ డౌన్ అండ్ తనతోనే కూర్చునే చూడాలి. నలుగురు వి ఆల్ యూస్ టు గో, ఫ్యామిలీ అంతా వెళ్ళే వాళ్ళము. ఎవ్రీ మూవీ రిలీజ్కి ఐ వాస్ హియర్. We made it a point that బావగారు I think 1 or 2 he also joined, but ఆయనకి ఎక్కువ లీవ్ దొరికేది కాదు. But I was always here for all the releases. And రిలీజ్ రోజు వాటితో చూడడం 2-3 డేస్ నేను వెళ్ళేదాన్ని, బికాజ్ ఐ లవ్ టు సీ ద రియాక్షన్స్, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు. ఐ జస్ట్ ఎంజాయ్ దట్. సో ఐ యూస్ టు గో. నేను వెళ్తే హ్యాపీ కదా, నో వన్ విల్ రికగ్నైజ్ మీ, హ్యాపీగా వెళ్ళి నేను చూసేదాన్ని అలా. ఈ 10 సంవత్సరాల్లో కూడా చూసారా మేడం? నేను మినిమం 2 movies a month చూస్తాను ఉదయ్వి. ఐ కీప్ వాచింగ్ దెమ్. అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు, ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్. సో ఐ విల్ కీప్ వాచింగ్ దెమ్ అండి. మినిమం మంత్కి 2. అది ఒక డైలీ. యా వీకెండ్స్ కదా, ఫ్రైడే సాటర్డే మాకు వీకెండ్. సో ఐ కీప్ అన్ ఆల్టర్నేట్ ఫ్రైడే సాటర్డే ఒక ఉదయ్ మూవీ కంపల్సరీగా. అంటే మీ ఫ్రెండ్స్లో వాళ్ళకి కూడా చెప్పినప్పుడు నా బ్రదర్ అని చెప్పాను అట్లా, మీది ఎట్లా ఉండేది? నాకు అప్పుడంతా ఒక గ్రేట్ ఫీలింగ్ కదా. సో నేను అందరికీ నేనుగా వెళ్ళి చెప్పేసుకునేదాన్ని అనమాట. అప్పట్లో ఇన్ఫ్యాక్ట్ అప్పుడు నేను కొత్తగా ఇంకా చిత్రం మనసంతా నువ్వే ఆ టైంలో చిత్రం రిలీజ్ అయింది అంతే, ఇంకా నువ్వు నేను రిలీజ్ అవ్వలే అప్పటికి. నేను చెప్పేదాన్ని ఇప్పుడు ఆటోలో ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఆ పోస్టర్స్ కనిపించా, భయ్యా అది నా తమ్ముడు భయ్యా, అక్కడ పోస్టర్ చూడు ఆ పైన, అది ఉదయ్ కిరణ్ అండి అని. అవును నా తమ్ముడు అని. వాళ్ళు నవ్వుకున్నారో మరి బిలీవ్ చేశారో కూడా తెలీదు. అలా నాకు గొప్పగా, నాకు చాలా ప్రౌడ్గా ఉండేదన్నమాట. సో మై ఫ్రెండ్స్ అంతా కూడా వెన్ దే న్యూ ఐ వాజ్ హ్యావింగ్ అ నైస్ హైప్డ్ పొజిషన్. సూపర్ మేడం, సూపర్. అసలు మీతో ఇట్లా ఇన్ని మంచి విషయాలు మళ్ళీ మీరు షేర్ చేసుకొని మా ఆడియన్స్ కూడా, ఉదయ్ కిరణ్ గారి ఫ్యాన్స్ కూడా మేమందరం కూడా ఇట్లా షేర్ చేసుకుంటుంటే చాలా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను కానీ స్టిల్ ఇప్పటికీ కూడా నేను అట్లానే ఫీల్ అవుతున్నాను మేడం. మీరు 10 సంవత్సరాల ముందు ఉదయ్ గారితో కూర్చొని సినిమాలు ఏ విధంగా అయితే చూసి అప్పటి రియాక్షన్ చూడడానికి చూశారో, ఆఫ్టర్ 10 years ఈరోజు వచ్చి మళ్ళీ అదే సినిమాకి మీరు పబ్లిక్ రియాక్షన్ చూడడానికి వచ్చారు. గ్రేట్ మేడం. అసలు మీ ఆ ఫీలింగ్ని ఒకసారి మళ్ళీ మాతో. అదే ఎగ్జాక్ట్గా నేను ఉదయ్తో సెకండ్ షో చూశాను అనమాట. అప్పుడే మా అమ్మాయిని ఇంటికి తీసుకురావడము, నన్ను 10 days మమ్మీ బయటికి అలౌ చేయలేదు. సో ఐ డెంట్ సీ ఆన్ ద రిలీజ్ డే నువ్వు నేను ఒక్కటి, బికాజ్ అప్పుడే మా అమ్మాయి ఇంటికి వచ్చింది. అదే రోజు రిలీజ్ అయిన రోజు నన్ను హాస్పిటల్లో డిశ్చార్జ్ చేశారు. సో పొద్దున వచ్చి నన్ను హాస్పిటల్ నుంచి ఇంట్లో దింపేసి హీ ర్యాన్ ఫర్ ద ఫస్ట్ షో. I didn't see idokka movie, I didn't see on the release day. So after some 10th day or 11th or 12th day I went anamata. So for that again he came with me, because it's a mandatory to watch the first premiere show with him. Makeppudu ponle akka I'll come with you, let's think this is the first day ani we went anamata. We went for a second show. అసలు ఆ రోజు ఎలా ఉండిందంటే, గాజువాక నో వన్, ఇంకా ఉదయ్ ఉన్నాడని తెలుసు అనమాట థియేటర్లో. సో ఇట్ వాజ్ వెరీ ఎనర్జెటిక్. The theatre was as usual energetic. And ఆ గాజువాక పాట అయితే
అందరూ సీట్ల మీద కూడా నించుని డాన్సులు అనమాట. ఉదయ్ కూడా వేయమన్నారు స్టెప్, వాడు కూడా లేచి అందరి కోసం ఒక స్టెప్ వేసాడు. అండ్ హీ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ మీ, చూస్తున్నావా అక్క, చూస్తున్నావా నీ తమ్ముడిని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు అందరూ అని. హీ నోస్ దట్ ఐ లైక్ ఆల్ దట్ కాబట్టి. సో ఇట్ వాజ్, అండ్ అదే ఫీల్ నిన్న ఇట్ వాస్ దేర్ ఇన్ ద థియేటర్ అండి. గాజువాక అసలు గాజువాకే కాదు, ఉదయ్ పేరు వచ్చినప్పుడు కూడా, ఉదయ్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతి సీన్లో దే వర్ అసలు గాజువాక అయితే ఐ థింక్ నిన్న స్క్రీన్ మీద కూడా ఎక్కేసారు జనాలు, ఆ స్క్రీన్ మీద కూడా ఎక్కేసి ఏమి అదే ఎనర్జీ ఐ కుడ్ పేపర్స్ కానీ అవన్నీ కూడా అసలు పేపర్స్. యా మాకు ఒమాన్లో ఈ ప్రివిలేజ్ లేదు, ఎంత మంది పెద్ద పెద్ద యాక్టర్స్ మూవీస్ చూస్తున్నా ఈ ప్రివిలేజ్ లేదు. నిన్న ఐ రియలీ వెంట్ బ్యాక్ 23 years బ్యాక్, ఎట్లయితే నేను చూసానో ఎగ్జాక్ట్లీ అలాగే ఉందండి నిన్న. సో అంత క్రేజ్, అంత అభిమానం ఇంకా కూడా గుండెల్లో పెట్టుకున్నారు. ఐ వాజ్ ఇమెన్స్లీ స్పీచ్లెస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అంటే మీరు సినిమా చూడడానికి వచ్చారు జనరల్లీ, ఎందుకంటే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ చూస్తేనే ఆ ఫీల్ అనేది మీకు దొరుకుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే వేరే చోట ఎక్కడ కూడా మీకు దొరకదు కదా. అయితే మీరు వచ్చి మాకు కూడా ఈ అవకాశం ఇచ్చి మళ్ళీ ఆ మెమరీస్ అన్నిటి కూడా మాకు గుర్చేసి, ఇప్పుడే కాదు మేడం, ఇప్పుడు దాదాపు 10 years అయిపోతుంది అంతే, జస్ట్ 10 years అయిపోతుంది. 10 years కాదు, ఇంకా 100 years అయినా కానీ ఆయనకంటూ ఒక స్థానం అనేది ఉండిపోయింది మేడం. దానికైతే మాత్రం ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాలి దానికి. దాన్ని కూడా ఇట్లా ముందుకు ఇంకా వెళ్తుందని చెప్పని మేము కూడా భావిస్తున్నాం, మేము కూడా ఆశపడుతున్నాం, మేము కూడా కోరుకుంటున్నాం. అందరూ కూడా చాలా మంచిగా ఉండాలి, మీరు కూడా ఇంకా మంచిగా ఉండాలి. మీరు ఇంకా మీ ఆ మెమరీస్తో మీరు ఎట్లా ఉన్నారో, ఆయన ఇచ్చిన మెమరీస్తో మేము అందరూ కూడా, ఆడియన్స్ అందరూ కూడా అట్లనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయన మీద అంత అభిమానం ఉందంటే చాలా గ్రేట్ మేడం. మీరు కూడా ఈరోజు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అండ్ giving me this opportunity to speak about him. Thank you, madam. So much.